దానిమ్మ చెట్టు రైతులకు ఉపయోగపడే ముఖ్యమైన పాయింట్లు చెప్తాను వినండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి వాతావరణం. వాతావరణం వచ్చేసి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. వేడి పొడి వాతావరణంలో మంచి దిగుబడి వస్తుంది దానిమ్మ తోట అనేది. ఇంకా నేల, రెండో పాయింట్ వచ్చేసి మంచి నేల ఎంపిక చేసుకోవాలంటే నీరు ఎక్కువగా నిల్వ ఉంటేనే నేలలు ఎంపిక చేసుకోవాలి. ఎర్ర నేల కానీ ఇసుక నేల కానీ ఈ తోటకి మంచి అనుకూలంగా ఉంటుంది. ఇంకా నాటే దూరం, చెట్టుకు చెట్టు గ్యాప్ వచ్చి 10 అడుగుల నుంచి 12 అడుగులు దూరం, 15 అడుగుల దూరం చెట్టుకి చెట్టు నాటే దూరం అడుగులు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. 4వ పాయింట్ వచ్చేసి నీరు అనేది ఏ విధంగా ఇవ్వాలి అంటే డ్రిప్ ఇరిగేషన్ సిస్టంలో కానీ, ముఖ్యంగా ఇప్పుడు అందరూ డ్రిప్ యూజ్ చేస్తున్నారు కాబట్టి నీళ్ళు నిల్వ ఉండకుండా జాగ్రత్త తీసుకోవడానికి డ్రిప్ అయితే ఒక 1/2 అవర్ వేయచ్చు. డ్రిప్లో క్రమం తప్పకుండా డైలీ నీరు ఇవ్వాలి. ఎరువుల విషయానికి వస్తే పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్ యూజ్ చేస్తే న్యాచురల్గా మొక్క అనేది మంచిగా పెరుగుతుంది. ప్రధానంగా ఈగలు, తర్వాత ఆకుపచ్చని వ్యాధులు, ఇవన్నీ ఈ దానిమ్మ చెట్లు మనం మందులు పిచికారీ చేసుకోవాలి. దిగుబడి అనేది నాటిన 2-3 సంవత్సరాల తర్వాత కాపు అనేది ప్రారంభమవుతుంది. మంచి క్వాలిటీతో అధిక దిగుబడి పొందవచ్చు. మార్కెట్ డిమాండ్ వచ్చి విదేశంలో మార్కెట్ మంచి ధర అనేది ఉంది ఈ పంటకి, దానిమ్మ పంటకి. రైతులు మంచి లాభదాయకమైన పంట అని పిలుస్తారు దానిమ్మ తోటని.